జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నా వరంగల్ అయితే ఉన్నాం. వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ పక్కనే వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది. ఆ పక్కనే దర్శన్ సింగ్ కళాకార్ షెడ్ అయితే ఉంటుంది. సో ఎపిసోడ్ నెంబర్ 3 ఆల్రెడీ 1, 2లో అయితే మనకు ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగింది అనేది కూడా అన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఎపిసోడ్ 3లో వర్క్ ఎంతవరకు వచ్చింది ఏందనేది అన్ని రకాలుగా మనం ఈ వీడియో రూపంలో చూపెట్టడం అయితే జరుగుతుంది. సో 100% ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలు వీళ్ళు తయారు చేస్తారు. దాదాపు అయితే వర్క్ అయితే దగ్గర పడింది. మనం వర్క్ కంప్లీట్ అయిన విగ్రహాలను అయితే ఫస్ట్ అయితే చూద్దాం. సో ఈ రోలో చూసినట్లయితే స్వామివారికి సంబంధించి పంచవర్క్ కావచ్చు, ఇంకా మనకు కంప్లీట్ కొంత ఐస్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉన్నది, ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఈ రోలో కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ మనకు విగ్రహాలు కూడా బుక్ అయిపోయినాయి. ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చేసినారు. సో 658 నెంబర్ అయితే వాళ్ళు ఇచ్చినారు. ఏ విగ్రహం అయితే బుక్ అయిందో వారికి అయితే ట్యాగ్స్ అయితే చూడొచ్చు. ఇక ఈ విధంగా ఇచ్చారు ట్యాగ్స్. సో ఈ రోలో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ భయవాళ్ళు ఇంకా స్వామివారికి సంబంధించిన ధోతి వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో న్యాచురల్ ధోతి అయితే వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, కొంతవరకు మాత్రమే బ్యాలెన్సింగ్ ఉన్నది. ఈ రోలో మనం 2 లైన్లు అయితే చూద్దాం ప్రజెంట్. సో ఈ రోలో 2 సైడ్, ఒక సైడు కంప్లీట్గా ఒక హైట్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఈ రోలో వచ్చేసి ఒక హైట్లో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే పక్క రోలకి అయితే వెళ్దాం. సో పక్క రోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 100% వర్క్ అయితే అయిపోయిన విగ్రహాలు అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ స్వామివారి చూడొచ్చు, సిట్టింగ్ పొజిషన్. సో ఒక 4 నుంచి 5 ఫీట్ల హైట్ అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మొసళ్ళు, సో మొసళ్ళను చూడొచ్చు. మనకు బ్యాక్డ్రాప్లో 2 మొసళ్ళను అయితే ఇచ్చినారు. స్వామివారు సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. 632 టోకెన్ నెంబర్ ఇచ్చినారు. ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడవచ్చు. బొమ్మంబోలి అవతారంలో స్వామివారి అయితే ఉన్నారు. చుట్టూ కూడా మనకు శివలింగాలు అయితే ఉన్నాయి. సో స్వామివారి రైట్ హ్యాండ్లో త్రిశూలం చూడొచ్చు. బ్యాక్డ్రాప్లో కావచ్చు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ శివలింగాలను అయితే చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఒక 5 శివలింగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్వామివారి సిట్టింగ్ పొజిషన్. మ్యాక్సిమం ఇక్కడ 5 నుంచి 6 ఫీట్లు 7 ఫీట్ల వరకు విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ రోలో ఆల్మోస్ట్ 100% వర్క్ అయిపోయింది. దాదాపు విగ్రహాలు అన్నీ కూడా బుక్ అయినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. సో ట్యాక్స్ అయితే చూడొచ్చు. చూస్తున్నాం కదా. సో అలాగే ఇక్కడ చూస్తాం. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినాం, రైట్ సైడ్ అయితే చూద్దాం. బికాజ్ ఆల్రెడీ ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. 687 టోకెన్ నెంబర్ చూస్తున్నాం కదా. కనీసం ఈ విగ్రహాలు 7 నుంచి ఒక 10-11 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పికాక్, మూషకం, స్వామివారికి లెఫ్ట్ సైడ్ బ్యాక్డ్రాప్లో చూసినట్లయితే ట్రీ, మనకు స్వామివారి పగిడి కూడా చూడొచ్చు. పగిడి కూడా చాలా బాగుంది. పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది, బ్లూ కలర్. సో ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే శ్రీకృష్ణుని అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ చేతిలో ఫ్లూట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు స్వామివారి ఆశీర్వాదం ఇచ్చినట్లయితే చూస్తూ ఉన్నాం. మత్స్య అవతార్. సో ఇక్కడ స్వామివారికి మత్స్య అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. అన్నీ కూడా ఫిషెస్ అయితే చూస్తూ ఉన్నాం. మన బ్యాక్డ్రాప్లో అన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. స్వామివారు ఫిష్ పైన కూర్చున్న పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం. సో ధోతి వచ్చేసి మెరూన్ కలర్, మనకు బ్లూ కలర్ షాల్వా ఇచ్చారు. సో మనకు నడుముకు ఎల్లో కలర్ అయితే ఇచ్చిన్నారు. సో ఇక్కడ గరుడ వాహనం మీద స్వామివారు కూర్చున్నట్లయితే ఉంది. సో రైట్ సైడ్లో స్వామివారికి ఆయనలో చూసినట్లయితే త్రిశూలం చూడొచ్చు. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నాగుంపాము పైన స్వామివారు స్టాండింగ్ పొజిషన్లో చూడవచ్చు, కృష్ణుని అవతారంలో. ఇక్కడ మనకు స్వామివారి చేతిలో ఫ్లూట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా మూషకం. సో అన్ని మూషకాలు ఉన్నాయి స్వామివారికి. ఎటు చూసినా కూడా బ్యాక్ స్టెప్లో కావచ్చు, అలాగే సైడ్లో కావచ్చు, అన్నీ కూడా మూషకాలు అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్వామివారికి ఇరుపక్కల అన్నీ కూడా మూషకాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా నాగుంపాముతో
బ్యాక్డ్రాప్లో చూడొచ్చు. సో నాగపాం బ్యాక్డ్రాప్, స్వామివారి సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ చూసినట్లయితే నంది వాహనం పైన కూర్చున్నట్లు, అలాగే మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ గుర్రం కూడా చూడొచ్చు, రైట్ సైడ్లో గజేంద్రుడిని చూడొచ్చు, బ్యాక్డ్రాప్లో మనకు మూషకాలు 2 కూడా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఆల్రెడీ ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. దోతి వచ్చేసి ఎల్లో కలర్. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు. సో మరొక లైన్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే బొమ్మబులి అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. ఇంకా కొంత వర్క్ బ్యాలెన్సింగ్ అయితే ఉంది ఇక్కడ. కంప్లీట్గా మనకు బొమ్మబులి అవతార్. సో ఈ విగ్రహం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లో యూనిక్ ఐడల్ మనం ఈ షెడ్లో చూస్తూ ఉన్నాం. సో ఇంకా భయవాల్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ చాలా పెద్ద సైజులో చూస్తూ ఉన్నాం. కనీసం ఒక 15 నుంచి 20 ఫీట్ల హైట్ అయితే ఉండొచ్చు ఈ విగ్రహం. ఇక్కడ లయన్ పైన స్వామివారు కూర్చున్నట్లయితే ఉన్నారు. బాల వినాయకుడు ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా వర్క్ అయితే ఉంది మనకు. ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది, వైట్ ప్రైమరీ వర్క్. సో ఈ రోలో చూసినట్లయితే ఇక్కడ కూడా వైట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మెయిన్ పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ అయితే ఉంది. సో ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది, చాలా డిఫరెంట్. సో ఈ రోలో చూద్దాం. సో ఇక్కడ కూడా చూసినట్లయితే స్వామివారికి సంబంధించిన ఇంకా పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి, ఇంకా పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. ఈ రోలో చూసినట్టయితే సేమ్ ఇంకా ఒక 20-30% పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. సో ఈ రోలో చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలకు వర్క్ అయిపోయింది, ఇంకా కొన్ని విగ్రహాలకు పెయింట్ వర్క్ అయితే ఉంది. చాలా వరకు ఈ రోలో విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ బుక్ అయినట్లయితే చూస్తున్నాం.